గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు పాతవి లేవు, కొత్త పథకాలు రావు. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? ఉద్యమం అయిపోలేదు, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. ఎన్నికల మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా మళ్ళీ మనదే అధికారం. కృష్ణా గోదావరి నీళ్లపై మోదీ కుట్ర. జగిత్యాల రోడ్ షో, వీణవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్. రిజర్వేషన్లు రద్దు కావు, భాజపా అధికారంలో ఉన్నంతకాలం ఉంటాయి, కాంగ్రెస్ వస్తే కుంభకోణాలే. దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్. లిక్కర్ స్కామ్లో తిన్నది ఎంతో కేసీఆర్ చెప్పాలి. కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా. భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దే, వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం. ఆ కుట్రల్ని తిప్పికొట్టేందుకే మా పోరాటం. కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ, మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి ఏటా 1,00,000, యువతకు ఉద్యోగం పక్కా చేస్తాం. నిర్మల్, ఎర్రవల్లి జనజాతర సభల్లో రాహుల్ గాంధీ. ఏపీ డీజీపీపై వేటు, వైకాపోకు కొమ్ము కాస్తున్నారన్న ప్రతిపక్షాల ఫిర్యాదుతో రాజేంద్రనాథ్ రెడ్డిపై చర్యలు, ఆయనపై పనితీరుపై ఆది నుంచి విమర్శలు. ఇప్పుడు సాక్షి. ముస్లిం కోటా రద్దు, మేం గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతాం. పరేడ్ గ్రౌండ్స్, నిజామాబాద్, కాగజ్ నగర్ సభల్లో అమిత్ షా స్పష్టీకరణ. తెలంగాణ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తెలంగాణను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏటీఎంగా మార్చేశారు. బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ ఏటీఎంలో డబ్బులు లేకుండా చేస్తాం. బీఆర్ఎస్ అవినీతి సొమ్మును ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఎంత పెట్టారో కేసీఆర్ చెప్పాలా. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో చేసింది. నిజామాబాద్లోనే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం. షుగర్ ఫ్యాక్టరీల మూసివేతకు కాంగ్రెస్ బీఆర్ఎస్లే కారణం. వాటిని సహకార పద్ధతిలో ప్రారంభించి నడిపిస్తామని వెల్లడి. మాయగాళ్లు, ల్యాండ్ లైట్లింగ్ చట్టం అద్భుతమంటూ ఈటీవీలో స్టోరీ. 4 నెలల కిందట అన్నదాత కార్యక్రమంలో ప్రసారం. మాయం, నారా మేనిఫెస్టో, రారా టీవీ వీడియో. రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ. 6 గ్యారంటీలపై అబద్ధాలు, హరీష్ రావు. బెయిలా, రిమాండ్ కొనసాగింప. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పు రానుంది. ఈడీ, సిబిఐ నమోదు చేసిన 2 కేసుల్లోనూ బెయిల్కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. నేటి నుంచి రైతు భరోసా, మిగిలిన 39 లక్షల ఎకరాలకు 2,000 కోట్ల చెల్లింపు. 3 రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు. ఏ పరిమితులు లేకుండా అందరికీ పెట్టుబడి పంట నష్టపరిహారం పంపిణీ నేటి నుంచే. ఇటీవల వడగండ్ల వానకు 15,814 ఎకరాల్లో నష్టం. ఎకరాకు 10,000 చొప్పున 15.81 కోట్ల పరిహారం. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. తుమ్మల. సాయి ధరమ్ తేజ్పై దాడి, డ్రింక్ బాటిల్ విసిరిన వైసీపీ మూకలు. త్రుటిలో తప్పించుకున్న హీరో తేజ్. పక్కనే ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు. జనసేన టీడీపీ శ్రేణులతో వాగ్వాదం. ఏపీలోని తాటిపర్తి రోడ్ షోలో తీవ్ర ఉద్రిక్తత. మా మామ అంబటి నీచుడు, నికృష్టుడు, ఆయనకు ఓటేయకండి, విలువలేని మనిషి, నిస్సిగ్గుగా పెద్ద గొంతేసుకొని ఏ అబద్ధానైనా నిజం చేయొచ్చు అనుకుంటాడు. ఈయనకు ఓటేస్తే లేకి వాళ్ళు గౌరవంగా బతకొచ్చనే భరోసా ఇచ్చినట్లే. రాంబాబు అల్లుడు గౌతమ్ వీడియో వైరల్. ఆంధ్రప్రదేశ్ డీజీపీ అవుట్, వైసీపీ అంటకాగిన రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ. తక్షణమే కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం. ఎన్నికల విధులు అప్పగించరాదని ప్రభుత్వానికి సూచన. శాంతి భద్రతల అదనపు డీజీ శంఖబ్రతకు బాధ్యతలు. నేడు 11లోగా 3 పేర్లు పంపాలని సీఎస్కు ఆదేశం. డీజీపీతో పాటు అనంతరం రాయచోటి డీఎస్పీలు బదిలీ. సుడిగాలి మోటారు, గంటకు అద్దె 4 నుంచి 6 లక్షలు. లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారానికి హెలికాప్టర్లు. కాంగ్రెస్ 3, బీజేపీకి 2. నేటి నుంచి మరో 4. ప్రధాని మోదీ. కేంద్ర హోంమంత్రి శాఖకు ప్రత్యేకం. ఈ 6 రోజులు మోతెక్కనున్న తెలంగాణ గగనతలం. ఇంకా వినియోగించని బీఆర్ఎస్, చివరిలో వాడే ఛాన్స్. ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు. ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వారికే ఇస్తాం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు, వాటిని షేర్ చేసిన సీఎం రేవంత్. పోలీసులైన వెంటపడరా. తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు ఖాయం. రాహుల్ గాంధీకి ఏటీఎంలా తెలంగాణ. మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండదు, మళ్ళీ కాంగ్రెస్కు ఓటేసే దొంగలకు సర్ది కట్టినట్టే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్ఎస్ఏ. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉంది. కాంగ్రెస్ సర్కార్కు తోక తొండని తెలియదు. తులం బంగారం తుస్. రాహుల్వి అబద్ధాలే. నీళ్ళ తరలింపు కుట్ర సప్పుడు చేయని రేవంత్. నేను సీఎంగా ఉన్నప్పుడు ఒప్పుకోలేదు. నూకలు తినమన్నా మీకెందుకు ఓటేయాలి? ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని చిత్తు చేయాలి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు. మళ్ళీ కాంగ్రెస్కు ఓటేస్తే దొంగలకు సర్ది కట్టినట్టే. 6 గ్యారెంటీల బాండ్ బౌన్స్. దీనికి శిక్షగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి. రాహుల్ గాంధీ, గాంధీ ఓట్ల కోసం మళ్ళీ కాంగ్రెస్ కుట్ర. తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి హరీష్ రావు. ఏడాదికి 1.3 లక్షలు తెలంగాణలోని పేదింటి మహిళా ఖాతాల్లో టకాటక్ వేస్తాం. ఇందులో కేంద్రం ఇచ్చేది 1,00,000, రాష్ట్రం ఇచ్చేది 30,000. ఇంటి పన్నులో మహిళల శ్రమకు గుర్తింపుగానే 1,00,000 చొప్పున. ఈ పథకంలో దేశంలో పేద మహిళలను లక్షాధికారులను చేస్తాం. రాజ్యాంగ రద్దుకు ఎన్డీఏ కుట్ర. రక్షించే లక్ష్యమే ఇండియాది. అందుకే ఇవి ఎన్నికలు కావు, 2 సమూహాల మధ్య జరిగే యుద్ధం. మోదీ పనిచేసింది 22 మంది ధనికుల కోసమే. వారికి 16 లక్షల కోట్ల మాఫీ చేశారు. మేము రైతులకు రుణమాఫీ చేస్తాం. ఎంఎస్సీకి చట్టబద్ధత కల్పిస్తాం. నిరుద్యోగుల కోసం హవేలీ నౌకరీ పక్కా పేరుతో ప్రత్యేక పథకం. ఇప్పుడు వెలుగు. హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్ 7 ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసిన హైదరాబాద్ అర్బన్ ల్యాండ్ రీసెర్చర్లు పటాన్ చెరువు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్ దేవులపల్లి, బిఎన్ రెడ్డి నగర్, మున్సూరాబాద్, హయత్ నగర్లో అసాధారణ ఉష్ణోగ్రతలు. ల్యాండ్ సర్వీస్ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల దాకా పెరిగిపోతున్న కాంక్రీట్ నిర్మాణాలు, పొల్యూషన్ ఎఫెక్ట్, చెట్లు కొట్టేయడంతో పెరుగుతున్న వేడి, పేదలపైనే ప్రభావం. రాష్ట్రంలో గాలివాన బీభత్సం. ఉరుములు మెరుపులతో వడగండ్లు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో చల్లబడ్డ వాతావరణం. ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు, ఎగిరిపడ్డ ఇండ్లు, పైకప్పులు. ఫస్ట్ టైం 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి. ఒకప్పుడు పిల్లలపై చేయి చేసుకోవడం సాధారణం, ఇప్పుడేమో తీవ్రంగా పరిగణిస్తున్నారు. 5వ తరగతిలో ఇచ్చిన పనిష్మెంట్ను గుర్తు చేసుకున్న జస్టిస్ చంద్రచూడ్. కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తాం. కొంతమంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారు రాహుల్. కాంగ్రెస్ పవర్లోకి వస్తే దేశమంతా కులగణన, రిజర్వేషన్ల పెంపు, రైతులందరికీ రుణమాఫీ, పేదింటి మహిళలకు ఏటా 1,00,000, నిరుద్యోగులకు ఏడాదికి పాటు ఉద్యోగ శిక్షణ, 1,00,000 సాయం. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్. ధనికులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ పేదలకు ఎందుకు రుణమాఫీ చేయలే? రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర. ఎస్సీ ఎస్టీ బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచన. నిర్మల్, గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో జనజాతర సభల్లో ప్రసంగం. కాంగ్రెస్ సర్కార్ కోసముట్టది, వాళ్ళు ఎక్కువగా ఇస్తారని అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిండ్రు. కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. కరెంటు కోతలతో 1000 కోట్ల పరిశ్రమ మద్రాసుకు తరలిపోయింది. తంబాకు నమ్ముడు తప్ప బండి సంజయ్కి ఏం తెలుసునని వ్యాఖ్య. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ప్రచారం. ఇండియా కూటమికి 57 సీట్లే. అవినీతి లేని మోదీ ఒకవైపు, కోటీశ్వరుడైన రాహుల్ మరోవైపు. ఎవరు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి అమిత్ షా. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ అందిస్తాం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి మజ్లిస్ అంటే కాంగ్రెస్కు భయం. నిజాం షుగర్స్ను మూయించేందుకే కాంగ్రెస్ మార్ఫింగ్ వీడియో చేయించిందే సీఎం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజం. వరికి బోనస్, ఉరి. సాగును నియంత్రించేందుకు సర్కారు యోచన. సాగు పెరిగితే సర్కారుకు సమస్యే. బోనస్, కరెంటు, సాగునీళ్ళ నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ. కొనుగోలు మద్దతు ధర కారణమే వరిని తగ్గించి ఇతర పంటల సాగును పెంచే యోచన. కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్. భుజంపై చేయి వేసినందుకు చెంపచెల్లు. ఓయూలో నీటి కొరత, కరెంటు కోత నిజమే. ముఖ్యమంత్రి రేవంత్ ముందే ఎంపీ అభ్యర్థి దానం అంగీకారం. అభ్యంతరం తెలుపని సీఎం. సర్కార్ దాచిన దాగని నిజం. ఎవరికన్నా వచ్చినాయా? రాహుల్ ఇచ్చిండట, మీకు అందినయా? కేసీఆర్ సూటి ప్రశ్న. కాంగ్రెస్ గ్యారెంటీలకు అదే మంగళం. ఉన్న స్కీములు నడపరు, చెప్పినవన్నీ ఇయ్యరు. రైతు భరోసా లేదు, రైతు బంధు వేయలేదు. డిసెంబర్ 9న రుణమాఫీ అని మాట మార్చిండ్రు. రోజుకో ఒట్టు పెడుతున్న సీఎంను నమ్మొచ్చా? జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 5 రోజులు వర్ష సూచన. రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం. వివిధ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. నల్గొండ, వరంగల్ జిల్లాలో గాలివాన, పిడుగుపాటుకు 3 దుర్మరణం. మరోవైపు వడదెబ్బకు 19 మంది మృతి. వెలుగటూరులో 47.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత. 2500 ఇచ్చేసినాం. మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చినాం. ఇది రాహుల్ మాట. గ్యారెంటీలపై కాంగ్రెస్ నయవంచన. 5 గ్యారెంటీలు అమలైపోయాయన్న కాంగ్రెస్. రైతు భరోసా చెల్లించామన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కరెంటు కోతలే లేవన్న డిప్యూటీ సీఎం. నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదని వ్యాఖ్య. రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామనలేదన్న రేవూరి. పూటకోసారి కాంగ్రెస్ నేతల నాలుక మడత. ఇప్పుడు మహిళలకు హామీపై రాహుల్ జూట్. నిర్మల్ సభలో గ్రామ ప్రజల చెవిలో పువ్వులు.
2500పై రాహుల్వి పచ్చి అబద్ధాలు. కేటీఆర్ రాహుల్ మహిళలకు క్షమాపణ చెప్పు. హరీష్. చెరువుల పునరుద్ధరణలో తెలంగాణ బేష్. తమిళనాడు 50 ఏళ్ళు చేసిన ఖర్చు తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో చేసింది. తమిళనాడు జియోగ్రఫీ నిపుణుల కితాబు. ద్రవిడియన్ ఇన్సైట్స్ ప్రకటనను ఖండించిన తెలంగాణ కృషికి జైజైలు. ఆలోచనను ఆచరణలోకి మార్చిన కేసీఆర్. పథకంతో 10 ఏళ్లుగా అద్భుత ఫలితాలు. గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు. మారిన తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం.